జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి ఆడబిడ్డ తన వెంట ఉందన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి తనను గెలిపిస్తుందన్నారు. గత 3 సార్లు మాగంటి గోపీనాథ్ను జూబ్లీహిల్స్ ప్రజలే గెలిపించుకున్నారని, ఇప్పుడు కూడా తన విజయం జూబ్లీహిల్స్ ప్రజల చేతుల్లోనే ఉందంటున్న మాగంటి సునీతతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ప్రచారం అయితే జోరుగా కొనసాగుతా ఉంది. కేవలం 3 రోజులు మాత్రమే ఎన్నికలకు సంబంధించిన ప్రచారంకి సంబంధించిన గడువు అయితే ఉంది. అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు, మాట్లాడదాం. సునీత గారు, ఎలా జరుగుతా ఉంది ప్రచారం? ఒక పక్క మీ గెలుపు ఖాయం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఖాయం చేస్తా ఉన్నారు. సో ఎలా ఉంటా ఉంది, ప్రజలు ఏమంటా ఉన్నారు? కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, మాగంటి గారు చేసిన అభివృద్ధి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. ప్రతి ఇంటి మహిళకి వాళ్ళ గోపన్న వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఎప్పుడూ వాళ్ళకి తోడుగా నిలబడి కష్ట సుఖాల్లో ఉన్నారు. ఈరోజు ఈ కష్టకాలంలో వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి స్వీకరిస్తారు. సో మీరు ఖచ్చితంగా గెలుపొందుతారని చెప్పేసి పార్టీ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉంది, ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నవీన్ యాదవ్కి 30,000కు పైగా కూడా మెజారిటీ వస్తుందంటూ రోడ్ షోలో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా మేమే గెలుస్తామంటది కానీ పక్క పార్టీ గెలుస్తుందని ఎవరు చెప్పుకోరు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. సో గత 10 ఏళ్లుగా మాగంటి గోపీనాథ్ గారు అసలు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయలేదంటూ కూడా అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నారు. 3 సార్లు ప్రజలే గెలిపించుకున్నారు వాళ్ళ గోపన్ని. ఎంత అభివృద్ధి చేస్తే గెలిపించుకుంటారు? ఈ రోజు కూడా అదే అభివృద్ధి మాగంటి గారిని తప్పకుండా గెలిపిస్తుంది. మాగంటి గారి ఆడబిడ్డలందరూ మాగంటి గారిని గెలిపించుకుంటారు, పేరు నిలబెట్టుకుంటారు. అంటే గత 10 ఏళ్లుగా ఈ ఏరియాలో జూబ్లీహిల్స్ ఏరియా కావచ్చు, అటు రహమత్ నగర్ ఏరియా కావచ్చు, హైటెన్షన్ పోల్స్కు సంబంధించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాటిని పట్టించుకోలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకి ఏదైనా చెప్తారు. గోపన్న గురించి జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. వాళ్ళ గోపన్న ఏం చేశారో వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే ఖచ్చితంగా అంటే ఎంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు మీకు? అది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. అభ్యర్థి మాగంటి సునీత మాత్రం ఖచ్చితంగా తామే విజయం సాధిస్తాము, తామే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే విజయకేతను ఎగరవేస్తా ఉన్నామంటూ కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక పక్క ఏ పార్టీ అయినా సరే వారే గెలుస్తామని చెప్పుకుంటారు, అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మేము పట్టించుకోమంటూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్ బిగ్ టీవీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ.